చికెన్ పరోటా ఫ్రై. ఉడకబెట్టిన చికెన్ని ఇలా చిరిమేసి పెట్టాం. ఓకే, అదేమో పరోటాలో మనం చేసేదేంటి చికెన్ పరోటా ఫ్రై. అది కూడా ఆ జిలేబీ మూగులు ఉంటుంది, తీసుకో. చిదిమిన చికెన్ ఉంది కదా, దీంట్లో ఈ మసాలాలు వేసేద్దాం. మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు చెప్తామని పట్టుకుని కూర్చున్నాను చూడు. రేటు ఉంది కదా, దీంతో కలిపి చూడు. అందులో ఒక 3 గంటల నూనె, కోడిగుడ్డు గిలగొట్టినప్పుడు అబ్బాయి ప్లేట్లు వేసి చికెన్ పరోటా వేసాం కదా, అయినా సరే దీన్ని వేడి చేద్దాం. ఇదా చాలా సింపుల్, నేర్చేసుకోవచ్చు. వీటిని చేతితో నలపాలి, ఇలా ఇలా నలపాలి. ఓహ్, ఇలాగా. ఇలా పీసుల కింద తీసేయి. ఇప్పుడు కాస్త నూనె 3 గంటలు మళ్ళీ
ఎందుకంటే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేపాలి కదా. ఉల్లిపాయలు వేస్తాను. ఇవి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిరిమిన చికెన్లో కారం పసుపు అన్నీ వేసాం కదా. మసాలాలు అది వేసేలా. టమాటా ముక్కలు వేస్తాను. ఇవన్నీ పీస్ చేసావు కదా. పరోటా ఏ కీలుగా కీలు. కొత్తిమీర వేస్తుంది కదా. నిమ్మకాయ పిండాలి. గుడ్డు వేస్తున్నాం. పోయి ఆపే అబ్బాయి, కలుపు బాగా. ఆ ప్లేట్ తీసుకో. చికెన్ పరోటా ఫ్రై. కొంచెం కొత్తిమీర చల్లబాయ్. చికెన్ పరోటా ఫ్రై ఎలా తయారు చేసామంటే, ముందుగా ఉడకబెట్టి చిదుముకున్న చికెన్ ముక్కల్లో మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకెల్లో నూనె వేసి అందులో ఒక గుడ్డు వేసి ఆమ్లెట్ లాగా చేసి చిదుముకొని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో పరోటాని వేడి చేసి చిన్న చిన్న ముక్కలుగా చిదుముకొని ఇప్పుడు అదే మూకుల్లో కొంచెం నూనె వేసి ఆ నూనెలో ఉల్లిపాయలు వేసి అందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి టమాటా ముక్కలు, చిదుముకున్న పరోటా, కొత్తిమీర, నిమ్మరసం, మనం చిదుముకున్న గుడ్డు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లుకుంటే చికెన్ పరోటా ఫ్రై రెడీ.